అజెండా ఇచ్చినప్పుడు వాళ్ళు అందరూ అడిగారు ఏం చేస్తారమ్మా ఈయన అందరూ మాత్రం కావాలి కదా అంటారు. ఎందుకంటే ఈ వయసులో అందరికి కూడా అవసరం కాబట్టి మళ్ళీ ఇది 21. విజయనగరం జిల్లా కొండకిందం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. పార్కు అభివృద్ధి పనుల కోసం 17,40,00,000 రూపాయలు నిధులు మంజూరు అయినట్టు ఆయన తెలిపారు. త్వరితగతిన పార్కు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, ఉన్నటువంటి పార్క్స్ ప్లాట్ సైజెస్ ఎలా వచ్చాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, రోడ్స్ ఎలా జరుగుతున్నాయి, కాంట్రాక్టర్ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇచ్చి రూరల్ సైడ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సమస్య అనేది మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది కాబట్టి రూరల్ సైడ్లో ఈ పార్క్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ని రూరల్ సైడ్లో మూవ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఒక నేపథ్యంతో ఇది పెట్టడం జరిగింది. నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, ఉన్నటువంటి పార్క్స్ ప్లాట్ సైజెస్ ఎలా వచ్చాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, రోడ్స్ ఎలా జరుగుతున్నాయి, కాంట్రాక్టర్ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇచ్చి రూరల్ సైడ్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సమస్య అనేది మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది కాబట్టి